నమస్కారం వార్తా కిరణం వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. వైజాగ్ రైల్వే జోన్ పనులు మరింత వేగవంతం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన తాడేపల్లిలో పార్టీ నేతలతో సమావేశం. అమరావతిలో ఆగిన పనులపై ఇంజనీర్లతో కమిటీ వేశామన్న మంత్రి నారాయణ. సీఎం చంద్రబాబుపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే, పార్లమెంటు సమావేశంలో భాగంగా లోక్సభలో సౌత్ కోస్టల్ రైల్వే జోన్ గురించి విశాఖపట్నం ఎంపీ భరత్ ప్రశ్నలు లేవనెత్తారు. గతంలో కొత్త జోన్లు ఏర్పడినప్పుడు శాశ్వత భవనాల నిర్మాణం జరిగే వరకు తాత్కాలిక భవనాల్లో జోన్ కార్యకలాపాలు ప్రారంభించారని తెలిపారు. అదే మాదిరిగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ భవనాల నిర్మాణం జరిగేలోపు తాత్కాలిక భవనాల్లో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందా అని, అలాగే దేశవ్యాప్తంగా రైల్వే వేగం భద్రత పెంచేందుకు చేపట్టిన చర్యలేంటి అని ఎంపీ భరత్ ప్రశ్నించారు. The recent NDA government has assumed power earlier this year. The state government has issued the necessary clarifications. Joint surveys have been conducted. And I thank the Honorable Prime Minister Narendra Modi ji and Railway Minister Shri Ashwini Vaishnav ji for initiating tenders for the South Coast Railway Zone. What I would like to highlight and ask here is that similar railway zones announced on July 4, 2002, like Southwestern Railway Zone Hubli, Southeast Central Railway Zone Bilaspur, East Coast Railway Zone Bhubaneswar, were announced July 4, 2002, but were started off in temporary accommodations by April 1st, 2003. Given this precedence, can the Minister asking to you, sir, can the South Coast Railway Zone, because the process of tendering has already begun, can it be operationalized from temporary campuses before the full building is completed? Is the question, sir. Honorable Speaker, sir, the honorable member has raised a very valid point regarding the South Coast Railway Zone. It's a new zone, and as honorable member has already noted himself, we have already placed the tender for the construction of the zone building. Whatever land issues were there earlier, they have been sorted out. Honorable Chief Minister of Andhra Pradesh has been continuously following up. Even Honorable Sri Ram Mohan Naidu ji, he is also regularly following up this matter. So on the whole, this zone is now on track to get operationalized. We have also appointed one OSD, operation on special duty, so that all the operational matters which need to be considered while making this zone operational can be checked in full detail, and as and when the operational matters are checked in full detail, we'll have a common discussion between all the stakeholders and then take it forward, sir. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన తాడేపల్లిలో పార్టీ నేతలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాల పార్టీల అధ్యక్షులు, పార్టీ కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రజా ఆందోళనలకు కార్యాచరణపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. అమరావతి పనులకు మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అమరావతిలో జరిగిన పనులపై, ఆగిన పనులపై ఇంజనీర్లతో కమిటీ వేశామని చెప్పారు. కమిటీ నివేదిక మేరకు టెండర్లు రద్దు చేసి మళ్లీ పిలిచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. 11,471 కోట్లతో అమరావతిలో పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. లీగల్ విషయాలు కానీ ఇవన్నీ కూడా యాక్చువల్గా దానికి డిఫరెంట్ కమిటీలు సీఎల్తో, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో పనులు ఆగిపోయినాయి. పని వాళ్ళని క్యాన్సిల్ చేసి డ్రాప్ చేశారంటే చేయలే, ఏజెంట్లు అట్నే ఉంచేశారు. ఏజెంట్లు అలా ఉంచేశారు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడే ఉండిపోయింది, క్లోజ్ చేయలేదు. అయితే 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేయమంటే వాళ్ళు 5 సంవత్సరాల క్రితం 2017, 18, 19 ఇచ్చిన టెండర్లు ఇప్పుడు చేయలేమని వాళ్ళు చెప్పటం, దాని మీద అది క్లోజ్ చేయడానికి నిర్ణయించుకుని కమిటీ వేసాము. ఆ కమిటీని 24వ తేదీ 7వ నెలలో సీఎలతో కమిటీ వేస్తే ఆ కమిటీ డిస్కస్ చేసి 30/10/24 అక్టోబర్ 30వ తేదీ సబ్మిట్ చేయడం జరిగింది. దాన్ని 27/11 యాక్చువల్గా అది క్యాబినెట్ అప్రూవ్ చేసింది. చేసిన తర్వాత దాని ప్రకారం వాళ్ళందరితో యాక్చువల్గా అధికారులు డిస్కస్ చేసి వాళ్ళ యొక్క అగ్రిమెంట్లన్నీ యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది. ఎవరైతే అమరావతి రాజధానిలో రోడ్లు కావచ్చు, రోడ్లలో ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్, అదేవిధంగా లేఅవుట్ రోడ్స్, అదేవిధంగా 3,600 బిల్డింగ్స్, ఇవన్నీ కూడా యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ వాటికి టెండర్ పిలవటానికి అధికారులు 18 వర్షని 11,471 కోట్లతో 11,000. సీఎం చంద్రబాబుపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నేటికి 6 నెలలు అయ్యిందని అన్నారు. మరి మీ సూపర్ 6 ఎక్కడా అని ప్రశ్నించారు. సూపర్ 6 విధి విధానాలను ఇంతవరకు ప్రకటించలేదని నిలదీశారు. సూపర్ 6 ప్రకటన చేసే నాటికి గత సీఎం జగన్ 8 లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టారని, ఈ విషయం చంద్రబాబుకు తెలుసని గుర్తు చేశారు. జూన్ 4వ తేదీన రిజల్ట్స్ రావడం జరిగింది. జూన్ 4 నుండి ఇప్పటికీ డిసెంబర్ 4 చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయి 6 నెలలు గడిచినట్టు లెక్క. మరి చంద్రబాబు గారు 6 నెలలు ముఖ్యమంత్రిగా ఉండి ఏమి సాధించారో ప్రజలకు ఒకసారి సమాధానం చెప్పాలని కోరుతున్నాం. 6 మంత్స్ అయిపోయింది, మీ సూపర్ 6 ఎక్కడా? 6 మంత్స్ అయిపోయింది, సూపర్ 6 అమలు చేయడం కాదు కదా, అసలు ఆరంభం చేయడం కాదు కదా, అసలు దీని విధి విధానాలు ఏమిటి అని కూడా ఇంతవరకు మీరు ప్రకటించలేదు. మరి చంద్రబాబు గారికి ఇలాగే కాలయాపన చేసే ఉద్దేశమే ఉందని మేము భావించాల్సి వస్తుంది. సూపర్ 6 స్థానిక కాలనీలోని సామాజిక సమస్యపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన పాపానికి పులిసాగర్ అనే విద్యావంతుడైన దళిత యువకుడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ పోలీసులు అవమానీయంగా వ్యవహరించిన ఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. సాగర్ను అర్ధనగ్నంగా రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లోని సెల్లో పెట్టి మహిళా కానిస్టేబుల్ను కాపలాగా ఉంచిన సిఐఎస్కే బాజీరావు దాష్టికం వెలుగులోకి రావడంతో ఇది సంచలనంగా మారింది. తనకు జరిగిన అవమానం, కులం పేరుతో చేసిన దుర్భర్షలు, చంపుతామంటూ సిఐ చేసిన బెదిరింపులు, అర్ధనగ్నంగా మహిళా కానిస్టేబుల్ ముందు నిల్చోపెట్టి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా పోలీసులు చేసిన వేధింపులతో మనస్తాపానికి గురైన దళిత యువకుడు వైఎస్ఆర్సీపీ నేతలను కలిసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది. బాధిత యువకుడు పులిసాగర్తో కలిసి తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజమండ్రి మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్, పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, పార్టీ అధికార ప్రతినిధి మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మూరి కనకారావులు నిర్వహించిన మీడియా సమావేశంలో జరిగిన సంఘటనను మీడియా ముందు వెల్లడించారు.
4th టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ బాజీలాల్ అని వ్యక్తి ఈ పిల్లోడు పులి సాగర్ అని పిల్లోడిని బట్టలు ఊడదీసి స్టేషన్లో అందరూ ఉంటుండగా సెల్లో వేసి ఇంకా అసలు పచ్చి బూతులు తిట్టిన కార్యక్రమం. నిజంగా ఈ అబ్బాయి చెప్తా ఉన్నాడు, సార్ నేను ఏం తప్పు చేశాను, వర్షం పడినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు, నెల రోజుల్లో మీరు చేసిన ప్రక్షాళన ఇదా అని పోస్టులు పెట్టాడు. ఈ బ్రదరన్ చర్చ్ దగ్గర ఇలా మునిగిపోయింది మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, నాడు నేడు గతంలో మేమున్నప్పుడు ఏ రకంగా ఉన్నాయి ఇవన్నీ కూడా పెట్టాడు. పెట్టిన దానికి ఈ అబ్బాయిని ఎంత దారుణంగా అసలు 41 నోటీస్ ఇవ్వడానికని పిలిపించుకొని ఉదయం తీసుకుని రాత్రి దాకా స్టేషన్ సెల్లో బట్టలు ఊడదీసిన ఫోటోలు కూడా కనబడుతున్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. అసలు ఫస్ట్ ఈ అబ్బాయి ఏం పోస్ట్ పెట్టాడో ఒకసారి వీడియో పెట్టండి. ఆ పోస్ట్ ఏం పోస్ట్ పెట్టాడు, దాని తర్వాత ఈ అబ్బాయిని ఏ రకంగా ఇచ్చేశారు ఈ పోస్ట్ పెట్టి. గతంలోని ఈ పార్టీ వర్షం పడితే ఊరంతా నీట మునిగేది, కానీ ఈ రోజున నీరు అనేది నిలబడుతున్న ఒక హాఫ్ అన్ అవర్ లో నీరు బయటకు పరిస్థితి. ఇది నెల రోజులుగా అదే పని మీద ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ పైన ప్రక్షాళన చేస్తూ పారిశుధ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ డీసిల్టింగ్ మీద ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ యొక్క నెల రోజుల కార్యక్రమం ఈ రోజు మీరు ఈ పార్టీ వర్షాన్ని కూడా చూడవచ్చు రోడ్లు ఎలా ఉన్నాయి. గతంలోని అంటే ఈ రకంగా ఉన్నాయి. ఎమ్మెల్యే గారికి చెప్తున్నాడు, ఇంకో బాబు రాజమండ్రి ఈ రకంగా ఉంది, ఈ పాటి వర్షానికి ఇంకో నీళ్లు ఇంకా ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తున్నాడు. దానికి స్టేషన్ లో కేసు పెట్టడం, ఈ అబ్బాయిని కూడా అరెస్ట్ చేసి సెల్లో వేసిన వీడియో కూడా ఒక్కసారి పెట్టండి అన్న. ఈ అబ్బాయిని ఏ రకంగా పెట్టారు. ఇది ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్ లో ఆ పిల్లోడిని సాగర్, ఈ అబ్బాయిని దళితుడు, అందులోనూ బీఎస్సీ. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. బుధవారం ఉదయం 7:27 కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయోందరణకు గురయ్యారు. ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటికి పరుగులు తీశారు. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని తీవ్రత రికార్డు స్కేల్పై 5.0గా నమోదైంది. భూకంప కేంద్రం నుంచి 225 కిలోమీటర్ల పరిధిలో భూ ప్రకంపనల ప్రభావం కనిపించింది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. గాంధీనగర్లో మేము ఇంట్లో ఉన్న సమయంలో భూమి ఒక్కసారిగా కంపించినట్టు భయభ్రాంతులకు గురై బయటికి ఊరికి రావడం జరిగింది. అంటే ఎన్ని సెకండ్ల పాటు కంపించి? ఒక 4-5 సెకండ్ల పాటు కంపించినట్టు ఫీల్ అయ్యాం మేము. అంటే ఒక్కసారిగా భయంగా అనిపించి అందరూ కూడా జనాలు బయటికి ఊరికి రావడం జరిగింది. అంటే మళ్ళీ వస్తుందని అనుకుంటాను, ఎట్లా అనుకుంటాను మరి? అంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇప్పటి వరకు కూడా బయటనే వేచి ఉంటున్నాం మేము. 7:29 కొన్ని శరాలు మొత్తం ఏమైందో అర్థం కాని పరిస్థితిలో అందరం కూడా బయటికి రావడం జరిగింది. ఇప్పుడు కూడా వాడ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి భయభ్రాంతులకు గురవుతున్నాం. మొత్తం ఊగినట్టు అవడంతో జనాలందరం కూడా బయటకు వెళ్ళాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం దిశగా ముందుకు సాగుతోందని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పేర్కొన్నారు.
బుధవారం కొల్లూరు మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు. గత ముఖ్యమంత్రి జగన్ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అహోరాత్రులు శ్రమిస్తూ ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది, అస్తవ్యస్తం అయిపోయింది. పూర్తిగా నాశనం చేసి వదిలిపెట్టారు రాష్ట్రాన్ని. అన్ని వ్యవస్థలు కూడా రద్దు పెట్టి చేశారు. ప్రత్యేకంగా మనం చెప్పేదే లేదు అది, ఎందుకంటే ప్రజలే చెప్పారు. 164 సీట్లు 175 సీట్లకి గాను 164 సీట్లు. పల్నాడు జిల్లాలోని మంత్రి ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ మీటింగును ఏర్పాటు చేయాలని మంగళవారం కలెక్టర్ అరుణబాబు ఆదేశాలు ఇచ్చారు. డీఈఓ చంద్రకళ, మండల విద్యాశాఖ అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. 100% పరీక్షా ఫలితాలు సాధించాలన్నారు. పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పాఠశాల వైపు ఒక అడుగు వేసి పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పాఠశాల వైపు ఒక అడుగు అనే పిలుపును అమలు చేసి పాఠశాల అభివృద్ధిలో వారిని భాగస్వాములు చేయాలన్నారు. టీచర్ మీటింగ్ అనేది ఎప్పుడు జరగల, ఇది ఫస్ట్ టైం జరుగుతుంది. మన చిన్నతనంలో ప్రోగ్రెస్ కార్డు అనేది ఇచ్చేవాళ్ళు, కానీ ఇట్లా పేరెంట్స్ పిలిచి మీటింగ్ పెట్టి మన యొక్క లోటుపాట్లు పరిస్థితి లేదు. ఎప్పుడైనా పేరెంట్ అనుకోకుండా స్కూల్కి వస్తే అప్పుడు మన మీద కంప్లైంట్ చెప్తుండేవాళ్ళు, లేదా మన మీద ఫీడ్బ్యాక్ చెప్పేవాళ్ళు అడిగితే. సో ఫస్ట్ టైం గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో ప్రాక్టీస్ ఉంది, చాలా అన్ని ప్రైవేట్ స్కూల్స్లో ప్రాక్టీస్ ఉంది. రెగ్యులర్గా వాళ్ళు మంత్లీ వన్స్ అయినా పేరెంట్స్ పిలిచి కొంతమంది కూర్చోబెట్టి ప్రతి ఒక్క ఈవెంట్కి చెప్తారు. మనం అడిగిన డౌట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం కూడా ఫీడ్బ్యాక్ మీద వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. సో గవర్నమెంట్ స్కూల్స్లో ఇలాంటి కార్యక్రమం ఫస్ట్ టైం మనం టేకప్ చేస్తున్నాం కాబట్టి ఇది మనమంతా కూడా ఒక పర్సనల్ ప్రోగ్రామ్ లాగా తీసుకొని సక్సెస్ఫుల్గా మనం జిల్లాలో చేయాల్సి ఉంటుంది. ఎంఈఓస్, హెచ్ఎంస్, టీచర్స్ అందరూ కష్టపడుతూ దీని మీద ఉన్నారు. ఐ అప్రిషియేట్. అట్లాగే మండల స్పెషల్ ఆఫీసర్స్ ఈరోజు ఇక్కడ పిలవడానికి ముఖ్య కారణం, ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ఉంటుంది. ఎంపీడీఓ, తహసీల్దార్తో పాటు మండలం మొత్తం సూపర్వైజ్ చేయాల్సిన బాధ్యత మండల స్పెషల్ ఆఫీసర్స్ ఉంటుంది. సో దీంట్లో ఇన్విటేషన్స్ అనే దాంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇన్విటేషన్ అంటే మనము దీంట్లో స్టేక్ హోల్డర్స్ ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళని ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది. పేరెంట్ టీచర్ మీటింగ్లో ముఖ్యంగా పేరెంట్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు. వీళ్ళు కాకుండా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.